ఈ రోడ్లకు సంబంధించి రోడ్ వర్క్ నడుస్తుందని చెప్పేసి ఆర్టీపీ డిపో అధికారులు ఆర్టీసీ బస్సు నిలిపివేయడం జరిగింది. అంటే ఆ రూట్ లో దాదాపు 5-6 గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు రోజు 100 మంది విద్యార్థులు జిల్లా కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వస్తారు. అంటే రోడ్ వర్క్ నడుస్తుందన్న ఒక సాకుతో ఆర్టీసీ అధికారులు బస్సు నిలిపివేయడంతో 100 మంది విద్యార్థులు రోజు విద్యను అభ్యసించడానికి జిల్లా కేంద్రానికి ఎట్లా రావాలి, ఏ విధంగా వస్తారు, కనీసం ఈ అధికారులు ఆలోచింప చేస్తా ఉన్నారా? 1కి 10 సార్లు డిపో కాడ పోయి ఆర్టీసీ డిఎంని కలిసినాం, వాళ్ళకి విషయాన్ని వివరించినాం. ఈ పొద్దు రేపు లేదా వర్క్ నడుస్తుందని చెప్పి సాకులు చెప్తున్నారే తప్ప ఆ విద్యార్థుల సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళు ఆలోచించే దాంట్లో లేరు. కాబట్టి ఆ రూట్ లో ట్రిప్పర్లు, ప్రైవేట్ వెహికల్స్ అధికంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రూట్ లో రోజు ట్రావెల్ నడుస్తూ ఉంటాయి, రోజు 100 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ రోడ్ వర్క్ నడుస్తుందనే సాకుతో బస్సులు నిలిపేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. 100 మంది విద్యార్థులు వస్తారు. ఆర్టీసీ డిఎం మేము లాస్ట్ సారి కలిసినప్పుడు నేను ఆ రూట్ లో ఎంక్వైరీ చేస్తాను, నేను ట్రయల్ కి పోతానని చెప్పినటువంటి ఆర్టీసీ డిఎం ఈ రోజు పోయి రేపు నేను బస్సును పంపిస్తానని చెప్పి ఇప్పటికీ అక్కడ ఆ రూట్ లో మొత్తం కలవాట్లు పూర్తయినాయి, కంకెరేసిండ్రు. ఇప్పటి వరకు బస్సు పంపించకపోవడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని మేము పీడీఎస్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఆ రూట్ లో అబంగపూర్, కోటకొండ, తిర్లాపూర్, బండగొండ, గన్మన్ బండ విద్యార్థుల ఆర్టీసీ సమస్యను పరిష్కరించి వెంటనే గ్రామాలకు ఆర్టీసీ బస్సును నడిపించాలని పీడీఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరి నిర్లక్ష్యం వల్ల మీరు ఈ సఫర్ అవుతున్నారు? ఎవరి నిర్లక్ష్యం? ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది విద్యార్థులంతా సఫర్ అవుతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ఆ రూట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్టీసీ అధికారులు ట్రయల్ వేస్తే ఆ సమస్య పరిష్కారం కోసం ఆ ఊరు సర్పంచ్, ఎంపీటీసీ, ఊరు పెద్దలతో మాట్లాడి రోడ్డు సరిగా లేదు కాబట్టి మేము బస్ ఆఫ్ చేసినామని చెప్పాల్సినటువంటి పరిస్థితిలో అధికారులు ఉండాలి. వాళ్ళు ట్రయల్ వేసే పరిస్థితి కూడా లేదు. ఇట్లా విద్యార్థుల పట్ల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కానీ దీన్ని మేము తీవ్రంగా పీడీఎస్ గా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజులలో కూడా దీన్ని ఇట్లాగే వాళ్ళు కొనసాగిస్తే పీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆర్టీసీ బస్సులను ఆపుతాం, పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఎన్నిసార్లు మీరు వినతి పత్రాలు ఇచ్చారు? ఎన్నిసార్లు ఆర్టీసీ అధికారులు స్పందించారు? దాదాపు మేము విద్యార్థులతో కలిసే ఆర్టీసీ డిఎం కు 6-7 సార్లు ఆమెకు వినతి పత్రం ఇచ్చాము. ఆమె దగ్గర కూర్చొని మాట్లాడాము. ఇప్పటి వరకు గతంలో ఆర్టీసీ డిపో ముందు మేము ధర్నా చేసినప్పుడు కూడా ఆమె అందుబాటులో లేకపోతే ఫోన్ లో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఫోన్ లో కూడా ఆమె సమాచారం ఇచ్చింది, నేను లీవ్ లో ఉన్నా, రేపు ఆ రూట్ లో ట్రయల్ కి పోయి వెంటనే సమస్య పరిష్కరించే దిశగా మేము ఆలోచన చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాన్ని ఊసే కూడా ఎత్తే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి మీ డిమాండ్స్ ఏవి? మా డిమాండ్స్ ఏదంటే ఈ కోటకొండ రూట్ లో 100 మంది విద్యార్థులు జిల్లాకు చదువుకోవడానికి వస్తారు. ఈ సమస్య వెంటనే పరిష్కరించాలి. ఈ రూట్ లోనంటే ఇక్కడ అంబిరెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి లేదా బొమ్మన్పాడు, కోటకొండ, తిర్లాపురం, అబంగపూర్, బండగొండ ఇట్లాంటి గ్రామాల నుంచి వాళ్ళకి ఆర్టీసీ బస్సు రాకపోతే వేరే సౌకర్యమే లేదు. ఆటోలకు, ప్రైవేట్ వెహికల్స్ కి రావాల్సి వస్తుంది తప్ప వాళ్ళు లేకపోతే ఇంకా చదువే మానేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోడ్ లో ఉందనేది మేము స్పష్టంగా అధికారులు కూడా అర్థం చేసుకోవాలనేది సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. స్పందించాలి సార్. మేము కలిసినప్పుడల్లా మేడం ఇదే చెప్తుంది, మేము పోయి వస్తాం, బస్సు పంపిస్తాం, రోడ్డు బాగుంటే మేము బస్సు పంపిస్తాం అని చెప్పాలి. ఎక్కడ కూడా జిల్లా అంతా తిరిగే బస్సులు ఏ ఊరికి రోడ్డు సమస్య లేకుండా ఏడ లేదు. అన్ని ఊర్లకు హైవే రోడ్ ఏం లేదు. మేము కూడా అర్థం చేసుకున్నాం. కలవాట్లు నడుస్తుండే ఒక దగ్గర ప్రాబ్లం ఉంది, ఒక దగ్గర ప్రాబ్లం ఉండే మేడం, ఏమంటే ఒక దగ్గర ప్రాబ్లం ఉండే అది సాల్వ్ అయినాక పంపిస్తామని చెప్పింది మేడం. అది సాల్వ్ అయ్యి కూడా మళ్ళీ 15-20 days అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళకి 1 month అవుతున్నారు. పిల్లలు రోజు వస్తారు. ఇప్పటి వరకు మేడం కనీసం ట్రయల్ పోకుండా ఉన్నారు. విద్యార్థులకు సోమవారం నుంచి ఆదివారం నుంచి బస్సు ఖచ్చితంగా పంపిస్తామని చెప్పి మా విద్యార్థులు చెప్పండి. ఒక్క నిమిషం మీరు ఎప్పుడు పంపిస్తారు బస్సు చెప్పండి.
ఉంటాం మేడం. మీరు ఇప్పుడు పోదామంటే కూడా మేము వస్తాం మేడం. మీరు ఇప్పుడు పోదామంటే కూడా మీరు సండే చూస్తారా, ఈ రోజు చూస్తారా? సార్ ఒకటి సార్ నేనేమంటున్నా, చెప్పేది మీరు ట్రయల్ బస్ అప్పుడు మీరు వెళ్ళండి. ట్రయల్ బస్ అంటే వెళ్తాం, వెళ్ళకపోయినా పంపించాలి. ఎందుకంటే రోడ్డు సమస్య లేదు సార్, రోడ్డు సమస్యలే లేదు సార్. మేడం మీ మాట మీద గౌరవంతో మీకు కూడా చెప్తున్నా, మీ మాట మీద మేడం మాట మీద గౌరవంతో మేము లేస్తాం. మండే రోజు తప్పకుండా ఊర్లోకి బస్సు పంపించాలి. ప్రాబ్లం